జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా తెలిసిందే మనలో ఐకమత్యం లేకపోవడం వల్ల స్వార్థం వల్ల మన చేతకానితనం మూలంగా దాదాపు 1000 సంవత్సరాల పాటు మన భారతీయులు బానిసల మాదిరి బతికినారు మొగలాయలు వచ్చారు వాళ్ళు మన దేశాన్ని లూటీ చేశారు ఎంతో మందిని బలవంతంగా మతం మార్చారు మన దేశ సంపద అంతా కూడా దోచుకోపోయినారు వాళ్ళ తర్వాత వచ్చేసి బ్రిటిషర్లు వచ్చారు ఎవరు తెల్ల కుక్కలు వాళ్ళు కూడా అంతే వాళ్ళు కూడా లేని ఒక మతాన్ని మన దేశంలోకి తీసుకొచ్చి మన వాళ్ళ మీద రుద్దినారు ఎంతో మందిని మతం మార్చారు కొంతమందిని బలవంతంగా మార్చారు హింసించి మార్చారు ప్రాణాలు తీసి మరీ చాలా మందిని భయపెట్టి మతం మార్చారు ఎన్ని దారుణాలు కాబట్టి అన్ని దారుణాలు చేశారు ఈ బ్రిటిషర్లు కూడా మన దేశ సంపదను దోచుకున్నారు సరే మన దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయుల మూలంగా మనకు స్వాతంత్రం వచ్చింది సరే బాగుండాది తర్వాతనైనా కూడా మనకి ఏదైనా స్వేచ్ఛ ఉండాదా స్వతంత్రం ఉండాదా మన దేశం అన్న అభివృద్ధి ఏమైనా చెందిద్దా అంటే అది కూడా లే వాళ్ళేమో మన దేశాన్ని ఏమైనా కట్టుబట్టల మీద నిలబెట్టేసిపోతే వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరా తెలుసు కదా మీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు ప్రధానమంత్రి అయినారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి వాళ్ళు కట్టుబట్టలు కూడా లేకుండా ఆ విధంగా చేయడం మొదలుపెట్టారు దాదాపు 60 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నో స్కాములు అదేవిధంగా మన దేశ సంపదను దోచుకోవడము వాళ్ళు పంచుకోవడము రకరకాలుగా ఒక విధంగా కాదు మన దేశాన్ని భ్రష్టు పట్టించేసింది మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చైనాకు స్వాతంత్రం వచ్చింది అలాంటి చైనా పారిశ్రామికంగా అభివృద్ధి పరంగా చూసుకుంటే అమ్మ మనకంటే కొన్ని వందల రెట్ల వేగంతో దూసుకొని పోతే మనోళ్ళు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు తాబేలు నడకన అట్టే ఉన్నారు ఏ విషయంలో కూడా పట్టించుకునేలా ఎంతసేపటికి వీళ్ళకి రాజకీయం కావాలా అదేవిధంగా అధికారం కావాలా వీళ్ళు మన దేశ సంపదను దోచుకోవాలా ఆ విధంగా నడిచిపోతా ఉన్నది అయితే ఈ క్రమంలో అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి దారుణాలు దేశద్రోహం అంతా ఇంత కాదు ఆయన ఎవరా ఫస్ట్ ప్రధానమంత్రి ఆ చీచీ నెహ్రూ అయితే మన దేశ భూభాగాన్ని అంతా కూడా కొలిపెట్టేట్టు చేశాడు మన దేశానికి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం వచ్చా ఉంటే దాన్ని కూడా పట్టించుకోకుండా చైనాకి ఇచ్చేసాడు ఒకటి కాదు ఆయన చేసిన తప్పులు 1.25 లక్ష ఒక జమ్మూ కాశ్మీర్ విషయంలో అయితేనేమి ఒకటి కాదు ఆయన చేసిన పాపాలు ఒకటి కాదు చాలానే ఉన్నాయి సరే ఈ క్రమంలో ఏ లెక్క రాసుకుంటా పోతా ఉంటే ఒక బుక్ నిండిపోతుంది వీళ్ళు చేసిన నేరాలు ఘోరాలు దేశద్రోహం అంతా కూడా సరే ఈ క్రమంలోనే 2006లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తీసుకున్నటువంటి ఒక దారుణమైనటువంటి నిర్ణయం గురించి నేను మీకు ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా దేశ ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ దేశద్రోహ చర్యలకు తెరలేపింది అది ఏంటన్నది వివరంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా దేశ భద్రతకు అత్యంత విలువైనటువంటి అలాగే సైనికుల ప్రాణాలకు చిహ్నంగా నిలిచినటువంటి సియాచిన్ గ్లేసియర్ను పాకిస్తాన్కు ఎవరికి మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కు అప్పగించాలన్న దుశ్చర్యకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది చూడండి ఎంత దారుణమో చూడండి చైనాకు కొంత భూభాగాన్ని దొబ్బ పెడితే తెలుసు కదా మీకు అదేవిధంగా పాకిస్తాన్ కూడా ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ను దొబ్బ పెడితే ఇంకా ఎంత దానం చేద్దాం అనుకున్నారా అసలు ఈ దేశాన్ని ఉండనిద్దాం అనుకున్నారా లేకపోతే ఓడదొబ్బుదాం అనుకున్నారా అసలు ఏమనుకున్నారంటాలే స్వయంగా ఈ విషయాన్ని భారత సైన్యానికి చెందినటువంటి మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జోగిందర్ జస్వంత్ సింగ్ గారు ఈ విషయాన్ని ఇప్పుడు బట్టబయలు చేశారు ఇప్పుడు ఈ వార్త ఉన్నటువంటి దేశ ప్రజలంతా కూడా ఒక్కసారిగా షాక్ గురైనారు ఇది పాత విషయం అయినప్పటికీ ఎప్పుడో 2006లో జరిగిన విషయం ఇది మళ్ళా ఇప్పుడు మరొకసారి వైరల్ అవుతుంది సరే ఇక విషయానికి వస్తే సియాచిన్ గ్లేసియర్ ఇది మామూలు ప్రాంతం అయితే కాదు ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి యుద్ధ భూమి మన సైనికులు ఇక్కడ గడ్డగట్టుకుపోయేటటువంటి మంచులో చలిలో మన దేశాన్ని కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ విధులను అయితే నిర్వహిస్తూ ఉంటారు అర్థమవుతుందా 1984లో జరిగినటువంటి ఆపరేషన్ మేఘదూతలో మొదలైనటువంటి మన భారతదేశ ఆధిపత్యం ఎప్పటికి కూడా అక్కడ కొనసాగుతూనే ఉన్నది అది మన దేశ సైనికుల యొక్క గొప్పతనం అది వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగ ఫలితం మూలంగా అది ఉండదన్నమాట అయితే అలాంటి సున్నితమైన ప్రాంతాన్ని పాకిస్తాన్కు శాంతి పేరుతో అప్పగించాలన్న ఆలోచనే మన దేశ ప్రజాస్వామ్యానికి సైనికులు చేసినటువంటి త్యాగానికి ద్రోహం చేసేందుకు ఆ దిశగా అడుగులేసింది ఈ నీచమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి సైన్యం అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు తెలియకుండా పాకిస్తాన్తో రహస్య చర్చలు కూడా నడిపినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందుతుంది మాజీ ఆర్మీ చీఫ్ జోగిందర్ జస్వంత్ సింగ్ గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం 2006లో అప్పటి మౌన ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఏ మాత్రం కూడా సమాచారం ఇవ్వకుండా సియాచిన్ నుంచి ఇరు దేశాల సైన్యాల్ని ఉపసంహరించుకోవాలన్న ఆలోచన పైన పాకిస్తాన్తో రహస్య చర్చలు జరిపిందంట అది ముందుగానే సరే అది ఎలాంటి పాయింటో అందరికీ తెలుసు అలాంటి సెన్సిటివ్ ఏరియా నుంచి మన దేశ సైన్యాన్ని వెనక పిలిపించడం అంటే ఏంది మామూలు విషయమా అంటే ఈ ప్లాన్ చూడండి అంటే ఈ దేశ భూభాగాన్ని వాళ్ళు దొబ్బ పెట్టాలా ఇది కేవలం ఒక మాజీ
ఆర్మీ చీఫ్ ఆరోపణ మాత్రమే కాదు, అప్పటి విదేశాంగ కార్యదర్శి ఎవరా శ్యామ్ శరణ్ తన పుస్తకంలో కూడా ఈ విషయాన్ని ఆధారాలతో సహా ధృవీకరించాడు. సాక్ష్యాలు కూడా ఉన్నాయి దీనికి. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఇరు దేశాల మధ్యన ఈ సైనికుల ఉపసంహరణ ఒప్పందం దాదాపు తుది దశకు చేరుకునిందంట. కానీ చివరిలో జాతీయ భద్రతా సలహాదారు ఎవరు, మాజీ జాతీయ భద్రతా సలహాదారు అటువంటి ఎంకే నారాయణన్ దీనిపైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఈ దేశద్రోహ నిర్ణయాన్ని అడ్డుకోగలిగినారన్నమాట. మన ఆర్మీ మాజీ జనరల్ అటువంటి జోగేందర్ జస్వంత్ సింగ్ గారు మాట్లాడుతా సియాచిన్ నుంచి పాకిస్తాన్ సైన్యం వెనక గనక వెళ్ళినట్టు మ్యాప్ మీద కానీ శాటిలైట్ చిత్రాల ద్వారా కానీ కన్ఫామ్ కాకపోతే, అంటే ఇరు దేశ సైన్యం వెనక్కి వెళ్ళాలంటే ఏం జరగాల, వాళ్ళు వెనక పోవాలా, మనం వెనక రావాలా. అలా కాకుండా ఈ శాటిలైట్ చిత్రాల ద్వారా అదేవిధంగా మ్యాప్ ద్వారా వాళ్ళు వెనక్కి వెళ్ళినట్టు కన్ఫామ్ కాకపోతే మనము ఎలాంటి సైనిక ఉపసంహరణ చేయొద్దని చెప్పేసి వీళ్ళు స్పష్టంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పెద్దలకైతే చెప్పినారంట. మనం వెనక్కి వచ్చేసి వాళ్ళు ఉంటే అప్పుడు ఏమవుతుంది, మన దేశ భూభాగాన్ని వాళ్ళు దుబ్బేస్తారు. మీకు అర్థమైందా, క్లారిటీ వచ్చిందా? లేకపోతే దీనివల్ల మన భారతదేశం మోసపోయే అవకాశం కూడా ఉందని, ఇలాంటి వాటిని మన భారతీయ సైన్యం ఎప్పటికి కూడా అంగీకరించదని చెప్పేసి ఈ మాజీ ఆర్మీ చీఫ్ జోగేందర్ జస్వంత్ సింగ్ గారు స్పష్టం చేశారంట. ఈయన చేసినటువంటి ప్రకటనలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే, ఈ విధమైనటువంటి దేశద్రోహ చర్యల ద్వారా మన సైనిక వ్యూహాలపైన రాజకీయ నిర్ణయాలు ఏ విధంగా దెబ్బతీయగలుగుతాయో మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమవుతుంది. వాళ్ళేమో పక్కన ఎండనక చల్లనక గాలికి వానకు అన్నిటికీ వాళ్ళు ఆ వంతన కష్టపడతా ఉంటే సరిహద్దుల్లో మన దేశాన్ని కంటికి రెపలా కాపాడుతూ ఉంటే ఇలాంటి లంగా వ్యాపారాలు, లత్కోర్ శాస్త్రాలు, ఇలాంటి డెకాయిట్ శాస్త్రాలు చేస్తా దేశద్రోహాన్ని పాల్పడతా పక్క దేశాలకు పక్కలేస్తా ఉంటే ఇంకేం చెప్పాలా, ఇంకేం మాట్లాడాలా, ఇప్పుడు వాళ్ళు చేసేటటువంటి త్యాగాలన్నీ కూడా అప్పుడు ఏమైనట్టు, ఎవరికి దారపోసినట్టు, ఆ పాపం ఎవరు భరించాలా, ఎవరు అనుభవించాలా అంటాలే. దేశ భద్రతను రాజీ పరిచేలా ఇటువంటి చర్యలు జరపడమే తప్పు. ఇంకో పక్కన ఇలాంటి చర్యలు సైన్యానికి తెలియకుండా జరగడం అనేది మరింత పెద్ద ద్రోహం. చెప్పాలంటే తమ ప్రాణాలను సైతం అర్పించేటువంటి సైనికుల త్యాగాలకు ఇది ఘోరమైన అవమానం కూడా. అవునా కాదా? 1984 నుంచి ఇప్పటి వరకు ఈ సియాచిన్లో 890 మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయినారు. వీళ్ళ త్యాగాల వల్లే మన దేశానికి ఈ సియాచిన్లో ఆ స్ట్రాటజిక్ ఆధిపత్యం అయితే ఇప్పటికి కూడా ఉండాలి. ఈ స్నేహం, బొక్క, బొశానో, శాంతి పేరుతో ఈ సియాచిన్ ప్రాంతాన్ని పాకిస్తాన్కి అప్పగించడం అంటే సైనికులు చేసినటువంటి త్యాగాలను నిజంగా అపహాస్యం చేసినట్టే అవుతుంది. అవునా కదా? ఒకసారి ఆలోచించండి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి పనికిమాలిన నిర్ణయాలు తీసుకోవడం ఇదేమి ఫస్ట్ టైం ఏం కాదు, అది వాళ్ళకి అలవాటే. 1989 అదేవిధంగా 1992లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి చర్యలు ప్రారంభించింది. ప్రతిసారి కూడా పాకిస్తాన్ స్పష్టత ఇవ్వకపోవడంతోనో ఒప్పందాలు ముందుకు పోకుండానే ఈ విధంగా ఆగిపోతా వచ్చాయి. కానీ 2006లో మాత్రం ప్రతిపాదన ఒక దశకైతే, అంటే ఒక తుది దశకైతే వచ్చిందంట. ఇందులో సైనిక ఉపసంహరణ గడువు, అదేవిధంగా ట్రూప్ అంటే సైనికుల యొక్క పొజిషన్లు, జాయింట్ మానిటరింగ్ సిస్టము తదితర అంశాలు కూడా స్పష్టంగా వీళ్ళ అండర్స్టాండింగ్ లో వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అయితే మాజీ విదేశాంగ కార్యదర్శి అయినటువంటి శ్యామ్ శరణ్ గారు ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన రాసినటువంటి బుక్ లో స్పష్టంగా పేర్కొన్నాడు. కానీ చివరిలో మాజీ జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి ఎంకే నారాయణన్ గారు, అదేవిధంగా మన మాజీ ఆర్మీ చీఫ్ అయినటువంటి జోగేందర్ జస్వంత్ సింగ్ గారు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ కుట్రలను వ్యతిరేకించడంతో ఈ నిర్ణయం ఆగిపోయిందంట. లేకపోతే బొక్కన ఇది బొక్క పెట్టేద్దరు సియాచిన్ ప్రాంతం అంతా కూడా. ఇక్కడ మరొక విషయం ఏంటంటే వీకీలీక్స్, మీరు పేరు విన్నారా? వీకీలీక్సా? ఈ వీకీలీక్స్ చేసినటువంటి లీకులతో ఇలాంటి మరెన్నో భయంకరమైనటువంటి వాస్తవాలన్నీ కూడా బయటపడినాయి. ఈ రహస్య చర్చలపైన వీకీలీక్స్ ద్వారా బయటపడినటువంటి సమాచారం ప్రకారం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన సైన్యానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం కూడా వెనకాడలేదంట. అంటే సైన్యానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దగా పడేదిలే, అయినా కూడా వాళ్ళు ఈ సాహసం అయితే చేశారు. దేశ భద్రతను మర్చిపోయి రాజకీయ అజెండా కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత నీచానికి ఒడిగట్టిందో చెప్పడానికి ఈ సంఘటన ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. చెప్పాలంటే ఇది మన దేశ ప్రజాస్వామ్యానికి ఒక హెచ్చరిక లాంటిదన్నమాట. మన మౌనంగా ఉండడం వల్ల ఇలాంటి ప్రయత్నాలు మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉండాలి, అంటే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉండాలి. జాతీయ భద్రత పైన ఎలాంటి రాజీ ఉండకూడదు. సైన్యము, ఇంటెలిజెన్స్ సూచనలే మనకు మొదటి ప్రాధాన్యత అయితే కావాలా, అది విషయం. ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం వచ్చినాక మన దేశం ఏ విధంగా స్ట్రాంగ్గా తయారవుతుందో మనం అందరం కూడా చూస్తున్నాం. లేదంటే రేపు ఎప్పుడన్నా కనుక మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనుకో, మన దేశాన్ని తీసుకుపోయి పక్క దేశాలకు ఇంకంతే అప్పగిచ్చేస్తుంది. ఇప్పుడు ఎంతో భూగానే పోగొట్టుకున్నాం ఎవరు వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. రేపు ఏదైనా మళ్ళీ పొరపాటు వచ్చిందంటే ఇంకా మన బతుకులు
రిజల్ట్లు ఏమవుతాయో మీరే ఒకసారి ఆలోచించుకోండి. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఇది ఇంపార్టెంట్ న్యూస్, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలా. మన దేశానికి వ్యతిరేకంగా జరిగినటువంటి దారుణాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. ఎవరు ఎలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలా. అర్థమవుతుందా? అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు గనక మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.